అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి శ్రమ, బాధ్యతలు మొదలైన ఉన్నప్పటికీ కూడా గౌరవం అనేది పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా మీ యొక్క గౌరవాన్ని పెంచుకునే విధంగా మీ గుర్తింపు అనేది ఒకటి లభ్యమవుతుంది. అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది మనం గమనించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే ఈ యొక్క వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ వ్యక్తిగత ఆలోచనలు అనేవి అంటే వృత్తిలో కావచ్చు, లేకపోతే దేంట్లోనైనా సరే మీ ఆలోచనలన్నీ ఉపయోగించి మీరు పై వాళ్ళకు కూడా చక్కటి సలహాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా చక్కటి ఆలోచనలు వస్తాయి. విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసేవారికి కానీ మంచి అవకాశం, అలాగే ఒక చక్కటి ప్రయోజనం అనేది ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పని మీరు అనుకున్న విధంగానే వెళ్ళే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు రావాల్సిన ధనం అందడే విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ మాటల వల్ల ఏర్పడే వాతావరణం వల్ల కావచ్చు, ఇది కొంత మీకు చికాకుని సృష్టించే విధానం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ యొక్క ప్రభావం అంటే వృత్తిలో వ్యక్తులతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిలో ఆకస్మికమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే వారితో ఆర్థిక సంబంధమైన విషయాలు చర్చించేటప్పుడు కానీ కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకమైన సమస్యలు ఏర్పడవు.